వెల్కమ్ టు మై ఛానల్. ఏఐ గురించిన సాధారణ జ్ఞాన ప్రశ్నలు ఈ క్విజ్లో కూడా మీరు 14 క్వశ్చన్స్కి 10 సెకండ్స్లో ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏఐ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆప్షన్ బి ఆటోమేటిక్ ఇంజనీరింగ్, ఆప్షన్ సి అప్లికేషన్ ఇంటర్ఫేస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంప్యూటర్లు మరియు యంత్రాలు మానవ మేధస్సును అనుకరించేటట్లు చేయడం. మిషన్ లెర్నింగ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఆన్లైన్ గేమింగ్, ఆప్షన్ బి డేటా ఎంట్రీ, ఆప్షన్ సి కంప్యూటర్లకు స్వయం శిక్షణ అందించడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ సి కంప్యూటర్లకు స్వయం శిక్షణ అందించడం. మిషన్ లెర్నింగ్ అనేది కంప్యూటర్లు డేటా నుండి నేర్చుకోవడానికి మరియు మెరుగుపరచడానికి సామర్థ్యం కలిగిన విధానం. న్యూరల్ నెట్వర్క్ అనేది ఏమిటి? ఆప్షన్ ఏ కంప్యూటర్ నెట్వర్క్, ఆప్షన్ బి న్యూరల్స్లను అనుకరించే మోడల్, ఆప్షన్ సి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ బి న్యూరన్స్లను అనుకరించే మోడల్. న్యూరల్ నెట్వర్క్ అనేది మానవ మేధస్సులోని న్యూరన్స్ని అనుకరించే కంప్యూటర్ మోడల్. ఏ సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ మొదటిగా ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1956, ఆప్షన్ బి 2000, ఆప్షన్ సి 2015. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఏ 1956. 1956లో డార్ట్మౌత్ కాన్ఫరెన్స్లో మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం వాడబడింది. డీప్ లెర్నింగ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ప్రోగ్రామింగ్ భాష, ఆప్షన్ బి ఇంటర్నెట్ సర్వీస్, ఆప్షన్ సి మిషన్ లెర్నింగ్ యొక్క శ్రేణి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ సి మిషన్ లెర్నింగ్ యొక్క ఒక శ్రేణి. డీప్ లెర్నింగ్ అనేది మల్టీ లేయర్డ్ న్యూరల్ నెట్వర్క్స్ను ఉపయోగించి మిషన్ లెర్నింగ్ యొక్క ఒక శ్రేణి. సూపర్వైజ్ లెర్నింగ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ స్వతంత్ర శిక్షణ, ఆప్షన్ బి శిక్షణ డేటా ఉపయోగించి మోడల్ శిక్షణ, ఆప్షన్ సి డేటా సేకరణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ బి శిక్షణ డేటా ఉపయోగించి మోడల్ శిక్షణ. సూపర్వైజ్ లెర్నింగ్ అనేది శిక్షణ డేటా ఉపయోగించి మోడల్ను శిక్షణ ఇవ్వడం, తద్వారా అది సరైన ఫలితాలు ఇవ్వగలదు. ఏఐ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ మానవ మేధస్సును అనుకరించడం, ఆప్షన్ బి ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయించడం, ఆప్షన్ సి గేమ్స్ ఆడించడం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఏ మానవ మేధస్సును అనుకరించడం. ఏఐ యొక్క ప్రధాన లక్ష్యం అనేది కంప్యూటర్లు మరియు యంత్రాలు మానవులే వలె ఆలోచించడం, నేర్చుకోవడం మరియు సమస్యలను పరిష్కరించడం. ఏఐ యొక్క రకాలు: ఆప్షన్ ఏ సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్, ఆప్షన్ బి నారో ఏఐ మరియు జనరల్ ఏఐ, ఆప్షన్ సి మిషన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ బి నారో ఏఐ మరియు జనరల్ ఏఐ. నారో ఏఐ నిర్దిష్ట పనులు చేస్తుంది. జనరల్ ఏఐ మానవుల మాదిరిగా ఏదైనా చేయగలదు. ఏఐ ఉపయోగాలు: ఆప్షన్ ఏ ఆటలు మరియు వినోదం, ఆప్షన్ బి కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఆప్షన్ సి ఆరోగ్యం, వ్యాపారం, వాహనాలు, విద్య. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ సి ఆరోగ్యం, వ్యాపారం, వాహనాలు, విద్య. ఏఐ అనేక రంగాల్లో ఉపయోగపడుతుంది. ఏఐ
AI సవాళ్లు ఏమిటి? ఆప్షన్ ఏ ఉద్యోగ నష్టం, భద్రత, నైతిక సమస్యలు. ఆప్షన్ బి ఇంటర్నెట్ సమస్యలు. ఆప్షన్ సి కంప్యూటర్ విఫలతలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఏ ఉద్యోగ నష్టం, భద్రత, నైతిక సమస్యలు. AI వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. AI యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ అనిశ్చితమైన భవిష్యత్తు. ఆప్షన్ బి ప్రకాశవంతమైన భవిష్యత్తు కానీ సవాలును పరిష్కరించాలి. ఆప్షన్ సి భవిష్యత్తులో పరిమితి ఉపయోగం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ బి ప్రకాశవంతమైన భవిష్యత్తు కానీ సవాళ్లను పరిష్కరించాలి. AI వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. AI భద్రతా సమస్యలు ఏమిటి? ఆప్షన్ ఏ హ్యాకింగ్, మాల్వేర్. ఆప్షన్ బి డేటా ప్రైవసీ. ఆప్షన్ సి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ సి పైవన్నీ. AI భవిష్యత్తు ప్రకాశవంతమైనది కానీ సవాళ్లను పరిష్కరించడం అవసరం. AI యొక్క ప్రతికూల ప్రభావాలు వ్యాపార రంగంలో ఏమిటి? ఆప్షన్ ఏ ఉద్యోగ నష్టం, ప్రైవసీ ఉల్లంఘన. ఆప్షన్ బి భద్రతా ముప్పులు. ఆప్షన్ సి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి పైవన్నీ. AI వ్యాపార రంగంలో ఉద్యోగ నష్టం, ప్రైవసీ ఉల్లంఘన మరియు భద్రతా ముప్పులు వంటి ప్రతికూల ప్రభావాలను తెస్తుంది. AI యొక్క సానుకూల ప్రభావాలు ఆరోగ్య రంగంలో ఏమిటి? ఆప్షన్ ఏ వ్యాధులను నిర్ధారించడం, మందులను అభివృద్ధి చేయడం. ఆప్షన్ బి వైద్య చికిత్సలను మెరుగుపరచడం. ఆప్షన్ సి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ సి పైవన్నీ. AI ఆరోగ్య రంగంలో వ్యాధులను నిర్ధారించడం, మందులను అభివృద్ధి చేయడం మరియు వైద్య చికిత్సలను మెరుగుపరచడం వంటి అనేక సానుకూల ప్రభావాలను కలిగి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.